100 ఓళ్లను 20 ఏళ్ల పాటు వణికించాడు గజదొంగ జగన్ గుర్జర్. 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేశాడు. చెంబల్లోయ ప్రాంతంలో జగన్ గుర్జర్ పేరు చెబితే జనం వణికిపోయేవారు. సాయంత్రం 5 గంటలవుతుందంటే చాలు చుట్టూ ఉన్న గ్రామాలన్నీ భయంతో తొందరగా పనులు ముగించుకునేవి. 6 గంటలకే ఇళ్లకు తాళాలేసేవారు. దోపిడీ దొంగలు రాకుండా కిటికీలు కూడా లేకుండా ఇళ్లను నిర్మించుకునేవారు. అతని మీద రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో 100 కేసులున్నాయి. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, హత్యాయత్నాలు ఒకటేంటి ఎన్నో నేరాలు చేసిన గజ దొంగ జగన్ గుర్జర్ పోలీసులకు నిద్ర లేకుండా చేసి శాంతి భద్రతలకు తలనొప్పిగా మారాడు. 2018లో అతని గ్యాంగ్ను ఏరేసేందుకు రాజస్థాన్ పోలీసులు ప్రత్యేక ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఉన్నా ఎంతమందిని చంపినా సరే కుక్కను కాల్చినట్లు కాలుస్తామని హెచ్చరించారు. అవసరమైతే వారం రోజులైనా చంబల్లోయలో దిగి ఆపరేషన్ జగన్ చేపడతామని హెచ్చరించారు. అంతేకాదు లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని కూడా ఆఫర్ ఇచ్చారు. దీంతో జగన్ ఇక అడవి జీవితం చాలనుకున్నాడు. ఓ 10 ఏళ్లు జైల్లో ఉంటే అన్నింటిపై బెయిల్ తెచ్చుకొని బయటకు వద్దామనుకున్నాడు. ఆగస్టు 19, 2018లో నాటి ఐజీ మాలిని అగర్వాల్ ముందు లొంగిపోయిన జగన్ అజ్మీర్ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. జైల్లో కూడా అతనంటే అందరికీ వణుకు. డెకాయిట్ జగన్ అంటే సుస్సు. జైల్లో కూడా తన పలుకుబడితో రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ సప్త సముద్రాలు ఈదిన వీరుడు మురికి కాలువలో మునిగి చనిపోయినట్టు గజ దొంగ జగన్ గుర్జర్ కూడా చిల్లర దొంగ విష్ణు చేతిలో హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఇదే రాజస్థాన్ సహా ఉత్తరాదిలో వైరల్ న్యూస్. కానీ ఆ హత్య వెనుక ఓ సినిమా రేంజ్ స్టోరీ ఉంది. అయితే ఎవరి జగన్ అనేది షార్ట్గా తెలుసుకుంటే పుష్ప రేంజ్ స్టోరీ అవుతుంది. ఎందుకంటే ఒక సామాన్యుడు 20 ఏళ్ల పాటు చెంబల్లోయ ప్రాంతాన్ని ఏలడం అంటే సామాన్య విషయం కాదు. ఈ జగన్ గుర్జర్ పుట్టుకతో కనీసం చాక్లెట్ కూడా దొంగతనం చేస్తున్నాడు. కానీ ఎందుకు ఇలా మారాడంటే ఫ్లాష్ బ్యాక్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. జగన్ గుర్జర్ ధోల్పూర్ జిల్లాలోని కాన్పురా గ్రామంలో నివసించేవాడు. 12వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అప్పటికే చంబల్లోయలో చాలా మంది బందిపోటు దొంగలున్నారు. అందులో తోపు బందిపోటు మోహన్ గుర్జర్. అయితే జగన్ తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. బందిపోట్ల పేరు చెబితేనే వణికిపోయేవాడు. కానీ కాస్త ధైర్యవంతుడే. గ్రామంలో బందిపోటు దొంగలను అడ్డుకునేందుకు తన స్నేహితులతో కలిసి ఓ గ్యాంగ్ను కూడా ఏర్పాటు చేశాడు. ప్రజలకు అండగా ఉందామని ధైర్యం చెప్పేవాడు. అయితే అదే గ్రామానికి తన అక్కను దగ్గరి బంధువుల వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. జగన్ గుర్జర్కు చిన్నప్పటి నుంచి తన బావ తెలుసు. తన అక్కంటే చాలా ప్రేమ. తన సోదరికి పెళ్ళై హాయిగా ఉంటోంది. ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. అయితే జగన్ బావ భూస్వామి, చాలా ఆస్తులున్నాయి. అదే సమయంలో తన భూమి పక్కనే ఉన్న వ్యక్తులతో గొడవలున్నాయి. వాళ్ళు గజదొంగ మోహన్ గుర్జర్కి బంధువులు. వాళ్ళు మోహన్ అండతో గ్రామాల్లో రెచ్చిపోయేవారు, దారుణాలు చేసేవారు. విచిత్రం ఏంటంటే కొంతమంది తమ గ్రామం నుంచే మోహన్ గుర్జర్ డెకాయిట్ గ్యాంగ్లో చేరారు. జగన్ను కూడా రమ్మని చాలాసార్లు కోరారు. కానీ తనకు ప్రశాంతమైన జీవితం కావాలనుకున్నాడు జగన్. అయితే జగన్ బావకు అలాగే బందిపోటు దొంగ మోహన్ గుర్జర్ బంధువులతో గొడవలు పెరిగాయి. చంపుతామని అతన్ని బెదిరించారు. జగన్ తన బావకు అండగా నిలబడ్డాడు. కానీ ఓ రోజు అర్ధరాత్రి సమయంలో దాదాపు 10 మంది జగన్ బావ ఇంటిపై దాడి చేశారు. అతన్ని హత్య చేశారు. అలాగే జగన్ సోదరి మీద అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించారు. కానీ గట్టిగా కేకలేయడంతో ఆమెను వదిలేసి పారిపోయారు. 2 వృద్ధులపై కూడా దాడి చేసి గాయపరిచారు. అదే రోజు రాత్రి విషయం తెలియగానే పరిగెత్తాడు. కానీ రక్తపు మడుగులో ఉన్న బావ శవాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యాడు. తన సోదరి పరిస్థితికి రగిలిపోయాడు. అయితే ఎవరు దాడి చేశారనేది తెలియలేదు. 1994 మే నెలలో ఈ ఘటన జరిగింది. అయితే బందిపోటు మోహన్ గుర్జర్ బంధువులే హత్య చేశారని ఆ తర్వాత తెలుసుకున్నాడు. కానీ దాదాపు 2 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాడు. ఆ తర్వాత రాత్రి సమయాల్లో మోహన్ గుర్జర్ గ్యాంగ్ సభ్యులు గ్రామాల్లోకి వచ్చేవారు. కుటుంబ సభ్యులను కలిసిపోయేవారు. అదే సమయంలో తన ప్రాణ స్నేహితుడు గ్యాంగ్లో ఉండడంతో అతడి ద్వారా గ్యాంగ్లో చేరాడు జగన్. బందిపోటు దొంగ మోహన్ చెప్పినట్లుగా అన్నీ చేసేవాడు. దొంగతనాలు చేయడం నుంచి పోలీస్ స్టేషన్లో తుపాకులు ఎత్తుకొచ్చే వరకు చేసేవాడు. ఆ తర్వాత గ్యాంగ్లోని వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ఆర్థిక సాయం కూడా చేస్తుండేవాడు. దోచుకున్న సొమ్ములో కొంత ఇచ్చేసి గ్రామాల్లోని కుటుంబాలకు ఇచ్చుకోవాలని సూచించేవాడు. అయితే మోహన్ గుర్జర్ ఎప్పుడూ కూడా గ్రామాల్లో వారిని అలా చూడలేదు. ఆ తర్వాత ఓ రోజు రాత్రి సమయంలో భోజనాల తర్వాత చంబల్లోయలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేశాడు మోహన్ గుర్జర్. తన గ్యాంగ్లోని
గ్యాంగ్లోని సభ్యులు దారి తప్పారు, సరిగ్గా పని చేయడం లేదు, సొమ్ములను మింగేస్తున్నారని తిట్టడం మొదలుపెట్టాడు. మరీ ముఖ్యంగా జగన్ వచ్చిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైందని మద్యం మత్తులో తిట్టడం మొదలుపెట్టాడు. జగన్ గుర్జర్ కూడా చాలాసేపు ఓర్పుతో వింటూ ఉన్నాడు. కానీ తన కోపం కట్టలు తెంచుకుంది. అదే సమయంలో అక్కడే అందరూ చూస్తుండగానే తన తుపాకీతో మోహన్ గుర్జర్ని కాల్చి చంపేశాడు జగన్. అందరూ షాక్ అయిపోయారు. వెంటనే అక్కడున్న కొంతమంది బందిపోటు దొంగలు తుపాకీ ఎక్కిపెట్టారు. కానీ వారిని కూడా బెదిరించాడు. అంతేకాదు, మీకు స్వేచ్ఛనిస్తాను, మనం దోచుకున్న దాంట్లో అందరం సమానంగా పంచుకుందాం, ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఆర్థిక సమస్యలుంటే నేను తీరుస్తాను, నాతో అండగా ఉంటారా అని అడగడంతో చాలామంది చెయ్యెత్తారు. అదే గ్యాంగ్ లీడర్ను చంపి తానే లీడర్ అయ్యాడు. అదే రోజు రాత్రి తన బావను చంపించిన మోహన్ గుర్జర్ శవాన్ని తీసుకొని తన గ్రామానికి వెళ్ళాడు. అక్కడ నడి గ్రామంలో ఆ శవాన్ని పడేసి తన బావను చంపినందుకు ప్రతీకారం తీర్చుకున్నానని ఓపెన్గానే ప్రకటించేశాడు. అంటే మోహన్ గుర్జర్ని చంపడానికి ఆ గ్యాంగ్లో చేరాడు. కానీ పైకి మాత్రం నటిస్తూ వచ్చాడు. సమయం చూసుకొని మోహన్ గుర్జర్నే లేపేశాడు. అయితే ఈ విషయం తెలియగానే మోహన్ గుర్జర్ బంధువులు అక్కడి నుంచి పారిపోయారు. ఆస్తులు వదిలేసుకుని మరీ నగరాలకు వలస వెళ్లారు. ఆ ఆస్తులను కూడా జగన్ ఆక్రమించుకున్నాడు. అలా మొదలైన ప్రయాణం ఎన్నో దోపిడీలు చేసి 3 రాష్ట్రాలకు నిద్ర లేకుండా చేశాడు. అయితే పలుమార్లు పోలీసులు వ్యూహాత్మకంగా అతన్ని పట్టుకున్నారు. ఎందుకంటే జగన్కి ఓ మరదలుంది, ఆమెను కలుసుకునేందుకు వస్తూ చిక్కాడు. అలా జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద రాగానే మళ్ళీ తన గ్యాంగ్ దగ్గరకు వెళ్ళిపోవడం చేస్తూ ఉండేవాడు. అలా 4 సార్లు చిక్కాడు. అయితే ఆ తర్వాత పోలీసులకు దొరకలేదు. 3 రాష్ట్రాలు వెతికాయి. వయసు మీద పడడం, అనారోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల ఒత్తిడి పోలీసుల ఆపరేషన్ల దాటికి తట్టుకోలేక 2018లో జగన్ లొంగిపోయాడు. అజ్మీర్ జైల్లోనే ఉంటున్నాడు. అయితే అదే జైల్లో ఎంతమంది గ్యాంగ్స్టర్స్ ఉంటున్నారు. భద్రతా దృష్ట్యా భారీ సెక్యూరిటీ ఉన్న బ్యారెక్లో జగన్ను ఉంచారు సిబ్బంది. కానీ ఖైదీల సంఖ్య పెరగడంతో చిన్న నేరస్తులను కూడా వారితో పాటే ఉంచేవారు జైలు అధికారులు. అలానే విష్ణు అనే చిల్లర దొంగ వచ్చాడు. 3 నెలలు విష్ణు అందులోనే ఉన్నాడు. ఇతను చిల్లర దొంగ. విష్ణుకి ఇంకా పెళ్లి కాలేదు. అయితే జూన్ 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బ్యారెక్లు తెరిచేందుకు జైలు సిబ్బంది వెళ్లారు. కానీ అక్కడ జగన్ గుర్జర్ దారుణంగా హత్యకు గురై ఉన్నాడు. ఓ మూలన విష్ణు భయంతో కూర్చుండిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు జైలు సిబ్బంది. అయితే అదే విశాలమైన ఆ బ్యారక్ సెల్లో మరో 18 మంది ఉన్నారు. ప్రతి ఇద్దరికి వేరువేరు గదులున్నాయి. అంతా ఓపెన్గానే కనిపిస్తుంది. జగన్ గుర్జర్ని మాత్రం విష్ణునే చంపాడని తేలిపోయింది. టవల్తో ఊరేసి చంపాడు. కానీ జగన్ పర్సనాలిటీకి విష్ణు ఒక్కడే టవల్తో చంపడం అసాధ్యం. మరోవైపు సీసీటీవీల భద్రత ఉన్నా కూడా నేరం జరగడం అనుమానాలకు తావిస్తోంది. జగన్ ఉండే వైపు సీసీటీవీలు పనిచేయడం లేదనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. మరైతే విష్ణు అసలు ఈ జగన్ను ఎందుకు చంపాడు? అసలు విష్ణు లోపలికి ఎందుకు వచ్చాడు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఈ విష్ణు ఓ చిల్లర దొంగ. మొదట్లో బైక్ దొంగతనాల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అలా జైల్లో ఉన్న గ్యాంగులతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ హత్యలో పార్టిసిపేట్ చేశాడు. కుల్దీప్ జగీనా రాజస్థాన్లో భరత్పూర్ ప్రాంతానికి చెందిన ఓ గ్యాంగ్స్టర్. అతనిపై హత్య, దోపిడీ, వసూళ్లు వంటి అనేక కేసులు నమోదయ్యాయి. అయితే అతనికి ప్రత్యర్థి గ్యాంగులతో చాలా కాలంగా విభేదాలుండేవి. ఈ కుల్దీప్ జగీనాని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 10, 2023న కుల్దీప్ జగీనాను భరత్పూర్ జైలు నుంచి జైపూర్ కోర్టుకు విచారణ కోసం పోలీసులు ప్రభుత్వ బస్సులో తీసుకెళ్తున్నారు. ఇక్కడ పోలీసులు ప్రభుత్వ బస్సులో తీసుకెళ్తే ఎవరో గుర్తించరని భావించారు. కానీ ప్రత్యర్థి గ్యాంగ్కి ఇది ముందే తెలిసి ప్లాన్ చేశారు. ఇక్కడే విష్ణు పాత్ర చాలా కీలకంగా ఉంది. విష్ణును సాధారణ ప్రయాణికుల్లా అదే ప్రభుత్వ బస్సులో ఎక్కించారు. అతని పనేంటంటే కుల్దీప్ ఏ సీట్లో కూర్చున్నాడు, బస్సు ఎక్కడికి వచ్చింది, ఎప్పుడు టోల్ ప్లాజాకు చేరుతుంది, ఈ సమాచారం అంతా కూడా తన గ్యాంగుకు మొబైల్ ద్వారా పంపించాలి. బస్సు జైపూర్ సమీపంలోని అమోలీ టోల్ ప్లాజా వద్దకు రాగానే ప్రత్యర్థి గ్యాంగ్ కార్లలో అక్కడికి చేరుకుంది. బస్సును అడ్డగించారు. గ్యాంగ్ సభ్యులు బస్సులోకి ఎక్కి కుల్దీప్ జగీనాపై వరుసగా కాల్పులు జరిపారు. పోలీసుల కళ్ళ ముందే అతడిని హత్య చేశారు. ఈ ఘటనలో ఓ పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడ పోలీసులు దర్యాప్తు ప్రకారం విష్ణు గ్యాంగ్కు లోపల నుంచి సమాచారం అందించాడని తెలుసుకున్నారు. అంతేకాదు కాల్పుల సమయానికి అతను కూడా పాల్గొన్నాడు. హత్య తర్వాత పారిపోవడానికి ప్రయత్నించినా కూడా ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన విష్ణును భద్రతా కారణాల వల్ల అజ్మీర్ హైకోర్టు సెక్యూరిటీ జైలుకు తరలించారు. ఇక అదే జైల్లో అంతకు ముందు నుంచే చంబల్ ప్రాంతానికి చెందిన జగన్ గుర్జర్ కూడా ఉన్నాడు. ఇద్దరిని కూడా ఒకే బ్యారక్లో ఉంచారు. మరి జగన్ గుర్జర్ని ఎందుకు చంపాడు?
ఈ జగన్ గుర్జర్ విష్ణుని ఎగతాళి చేయటం, వేధించటం, కొట్టడం మూలంగానే నిద్రలో ఉండగా మీద కూర్చొని చంపానని విష్ణు పోలీసులకు చెప్పాడు. ఈ జగన్ గుర్జర్ విష్ణును తరచూ అవమానిస్తూ ఉండేవాడు. అంతేకాదు విష్ణు సోదరి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడని, అందుకే విష్ణు కోపంతో చంపాడని కూడా ప్రచారం జరుగుతోంది. మరి పోలీసులు అయితే ఇప్పటివరకు కూడా ధృవీకరించలేదు. కానీ ఇక్కడ మరో విషయం ఏంటంటే విష్ణుకు అలాగే జగన్కు పాత వైరం ఉంది. ఓ హత్యలో జగన్ ప్రత్యర్థులతో విష్ణు పాలు పంచుకున్నాడు కాబట్టి వాళ్లే చంపించారని జగన్ గుజ్జర్ సోదరి ఆరోపిస్తుంది. కాబట్టి సిబిఐ విచారణ జరిపించాలి, జైలు సిబ్బందితో కలిసి కుట్ర చేసి తన సోదరుడిని చంపారని జగన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి నిజాలేంటో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఏదేమైనా పెద్ద డెకాయిట్ని చంపేసి అతనే హీరో అయ్యాడనుకున్నాడు. కానీ ఇప్పుడు మరో చిల్లర దొంగ హీరో అయ్యాడు. కత్తి పట్టుకున్నవాడు అదే కత్తిపోటుకి బలవుతాడు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.